హలో. చెప్పండి. అన్న అది కాదు, ఇప్పుడు మీరు మాట్లాడారు కదా వాళ్ళతో, అవును. వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారు. ఇప్పుడు యాక్చువల్ గా నాకు ఒక క్వశ్చన్ మార్క్. చెప్పండి. రమణ నన్ను ఆ, అరే నవీన్, ఆ బాగానే చేసావు, హెల్ప్ బాగానే ఉంది, కానీ ఒక ఇలా కాకుండా వేరేలా చేయాల్సిందిరా, ఆ ఓకే అని అన్నాడు. ఉమ్, ఆ ఫోన్లే నువ్వు నా తమ్ముళ్ళు అంటాడువి, లైక్ ఈసారి అలా చేయకలే అని అన్నాడు. ఉమ్, అంటే ఎలా అన్నా, ఎలా చేయకు అంటే నాకు అర్థం కాలేదు, ఏంటి అసలు ఏంటి అన్నా. ఉమ్, తను నాకు ఏ క్లారిటీ ఇవ్వలేదు. నాకు మీ నుండి నేను ఒకటి జెన్యున్ గా మీరు చెప్పండి, చెప్పండి. నేను ఏదైనా మిస్టేక్ చేశానా? ఏం మిస్టేక్ చేశారు? మీరైతే ఏం చేయలే కదా. అంటే మనం ప్లాన్ చేసిందే అంతా అయింది. ఇప్పుడు అది కాదన్నా, అన్న చెప్పండి. చెప్పండి. వాట్సాప్ కాలే కదా, ఎవరు లేరు కదా పక్కన. లేరు, లేరు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మనకి డే 1 మనం మీ బావగారు వాళ్ళ ఇంటి దగ్గర కలిసామా? అవును. ఆ మ్యాటర్ తెలుసా వాళ్ళకి? ఎవరికి? రమణ వాళ్ళకా? రమణ వాళ్ళకి ఏం చెప్పలే. బ్రో అది చెప్తే నా కెరీర్ వెళ్ళిపోద్ది బ్రో. ఉమ్, నిజంగా చెప్పలేదు కదా? లేదు, చెప్పలేదు. ప్రామిస్. చెప్పలేదులేండి. అంటే మరి ఎందుకు అలాగన్నాడు ఆ మాట, నాకు అర్థం కాలేదు మరి. అదే ఆ 11.5 గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ అది 11.5 కాదు, ఎందుకు లెవెన్ చేస్తున్నారు? పాయింట్ ఫైవ్ కాదు అన్న, నాకు అది కాదు, ఇంకోటి పెయిడ్ కూడా చెప్పలేదు కదా నువ్వు. పెయిడ్? లేదు, చెప్పలేదు. అన్న అది చెప్పువా, నా జీవితం క్లోజ్ అయిపోయినట్టే తెలుసా. ఎందుకంటే అసలు అంతా దీనికే పిచ్చెక్కించేస్తున్నారు. ఇంకా అది కానీ ఈ మన ముందు మీ బావగారితో మనం మాట్లాడింది కానీ, ఆ రెండు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని సిచ్యువేషన్లు వచ్చినా మీకోసం ఎంత చేశాను, అది మాత్రం నా కోసం చేయండి చాలు. ఎందుకంటే మొత్తం అందరితో గొడవ అయిపోతుంది. అంటే ఇప్పుడు మీ వాయిస్ రికార్డ్ బయటికి రాకూడదని చెప్పి గొడవకు దిగాను వాళ్ళతో, వాళ్ళు లంట తగులుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అది అంతా రివర్స్ అయిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు నన్ను ఎందుకు తిడుతున్నారు మరి? ఆ పాయింట్ నాకు చెప్తారా కొద్దిగా, నాకు అది తెలియాలి కదా. లేదు, ఆ 11.5 గురించి అడుగుతున్నారు మాట మాటకిను. మీకు ఎందుకు చెప్పారు? మాకు అంటే అందరికి అది కాదన్నా, కన్సల్ట్ చేసి ఇప్పుడు చేయొచ్చు కదా. 11.5 మాకు అందరికి చెప్పకుండా ఎందుకు చేసేసారు అవన్నీ అడుగుతున్నారు. ఇప్పుడు మీ దగ్గర క్యాష్ ఉంది, క్యాష్ లో నేను ఏమైనా అడుగుతున్నా, నవీన్ ఏమైనా అడుగుతున్నాడు అని అడిగాడా? నవీన్ ఏమైనా క్యాష్ తీసుకున్నారా అని అడిగారు. లేదని చెప్పాను. ఇప్పుడు ఇది ఒకటి అడిగారు, ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అని అడిగారు. ఇంపాక్ట్ గురువులకి ఎలాగేసారు అంటే మనం మాట్లాడుకున్నాం కదా, మనీను మీరు వేసారు అని చెప్పాను. సిఎండి మెషిన్స్ లేకపోతే వాళ్ళ తరపు నుంచి వేయించడం అలాంటివి చేశారు అన్నాను. అదైతే చెప్పాను. ఓకే. ఇప్పుడు నన్ను బ్యాడ్ గా అనుకునే పాయింట్ ఏంటి అక్కడ? ఆ క్యాష్ ఏమైంది మీకు చెప్పారా క్యాష్ గురించి అని చెప్పేసి అడిగారు. అంటే మీరు ఏమైనా క్యాష్ ఇచ్చారా నవీన్కి, అవి వేసారా అని చెప్పేసి అడిగారు. అలా అని కాదు, ఇప్పుడు మనీ అయితే వేరే ఎవరో క్యాష్ ఇస్తే అలాగా సిఎండి మెషిన్స్లో వేసారు. నాకు ఎంత ఇచ్చారని చెప్పారు అలాగా? ఒక 5-10 lakhs ఉంటుంది అన్నాను. నా ఒక్కడికా? మీకు ఒక్కడికి కాదు, అలాగా ఇంపాక్ట్ గురులోకి వేయించింది. ఓకే. అబ్బా, మొత్తం క్యాష్ అని వేయాల్సిందే. మరి మనం ముందు చెప్పాం కదా, రమణకైతే చెప్పాం కదా ఇంపాక్ట్ గురులోకి వేసామని. ఇప్పుడు చెప్పాము, అది ప్రూఫ్ లేదు కదా, కానీ క్యాష్ ఉంది. అవును, అందుకే అంటున్నాడు అలాగా. అయి ఉండొచ్చు. మరి నాకైతే మీతో ఏం మాట్లాడారో తెలియదు కదా. తేడా జరిగిందని అంటున్నాడు. అదే 5-10 lakhs దగ్గర అనుకుంటది. మేబీ దానికని ఉంటాడు. నేను ఇప్పుడు మాట్లాడేస్తాను క్లియర్ గా. ఇప్పుడు అదేంటి ఆ పాయింట్, ఇంకే పాయింట్ ఉండొచ్చు? 11.5 గురించి అడుగుతున్నారు మాట మాటకిను. అది నాకు ఎవరికి అడగకుండా ఎందుకు డెసిషన్ తీసుకొని పెట్టేశారు అలాగా. అది క్వశ్చన్ తెలుసా? చెప్పండి. ఇప్పుడు నెగిటివ్ అంతా ఎవరు చేపిస్తున్నారు తెలుసా? చెప్పండి. గవర్నమెంట్ చేపిస్తుందన్నా నా మీద. ఓకే. నాకు ఫోన్ వచ్చింది. ఎవరు? అన్ని మూసుకొని చెప్పింది చేస్తే అంతా నార్మల్ అవుద్ది 1 week లో అన్నారు. అంటే మా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వద్దు, మిగతా పిల్లలకి చేయండి అన్నాం కదా, ఎస్ఎంఏ స్కీమ్. అక్కడ అంటే అన్ని పెద్ద పెద్ద చేసేస్తాం అని చెప్పి, నువ్వు పెద్ద పుడింగువా అని చెప్పి ఇప్పుడు అందరూ నెగిటివ్ అన్ని చేపిస్తుంది వాళ్ళే నా మీదకి. అంటే కన్వర్ట్ అయింది కదా. బేసిక్ గా నేను కాల్ పట్టుకోగానే మీ టాపిక్ అక్కడ క్లోజ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎందుకు పెట్టేశారు అంతా నార్మల్ అయిపోయిన తర్వాత? ఇది రీజన్. అదే నా వాయిస్ అయితే నడుస్తుంది కదా అన్నిటిలోని. ఇప్పుడు మీరు స్క్రిప్ట్ అని చెప్పేసింది, వాయిస్ వెళ్ళిపోయింది.
ఆ, డబ్బులు ఇవ్వను అనేది కూడాను. ఇప్పుడు డబ్బులు కూడా అన్నది కూడాను ఆ రెండు అదే పక్కన పెడితే అన్న, క్యాష్ నేను క్యాష్. నేను ఒకటి చెప్తాను. చెప్పండి. ఇప్పుడు నేను ఎవరైతే పల్సర్ బైక్ రమణ ఉన్నాడో ఉమ్, అన్న, ఒకటి క్లారిటీ. ఇప్పుడు సిడిఎం మిషన్స్ ఇందులోని నాకైతే పేరెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఇప్పుడు నాకు 5 lakhs అని చెప్పారు, పోనీ ఆడికి నాకు కలిపి 5 5 to 10 lakhs ఉంటుందని చెప్పాను, పర్టికులర్గా 5 అని చెప్పలేదు ఇద్దరికి. ఇప్పుడు అది అలాగే వేసామని చూపిస్తాం అసలు 5 to 10 lakhs. మరి ముందు మనం అలాగనే మాట్లాడుకున్నాం కదా, మీరే సజెస్ట్ చేశారు కదా అది. అవును, అది ఇంకా వద్దు, ఇంకా మనకి క్యాష్ అనేసి పల్సర్ బైక్ రమణకి చెప్పేశా. అది నేను పల్సర్ బైక్ రమణకి ఏం చెప్పానంటే, ఆ రిషికి ఇవ్వడం కోసం క్యాష్ ఉంచండి, కాకపోతే ఇందులో కేసునని పబ్లిక్ అడిగితే చెప్పండి, అట్లాగా రిషికి ఇచ్చినప్పుడు బాగుంటది, మీ ఖర్చులకు ఉంటాయి కదా మీకు కూడా అన్నట్టు అనుకున్నాను నేను. అంటే మన అన్నాను, మనం నేను మధ్యలో మన మీద తినేసి అనుకుని ఉంటాడు. నేను మళ్ళీ మాట్లాడతానండి వాళ్ళతో, మాట్లాడి నేను క్లియర్ గా చెప్తా. లైక్ అంటే మిమ్మల్ని అడిగాడు అనుకో, లైక్ నవీనే అబ్బా మళ్ళీ ఆడితో ఫోన్ లో అయితే మాట్లాడద్దు, నేనైతే క్లియర్ గా చెప్తా. మీతో రికార్డింగ్ చేసుకున్నాడు అదంతా. లేదు లేదు, మామూలుగా మాట్లాడారు, ఫోన్లు ఏం లేవు అక్కడ. మరి నాకు తెలియదు, వేరే ఫోన్ ఎక్కడ పెట్టుకోలేమో తెలీదు, మామూలుగా అయితే మాట్లాడారు. ఓకే ఓకే, అయితే బేసిక్ గా అదొక పాయింట్. ఏదైతే లేదు కదా, ఇంకా ఫస్ట్ 2 అయితే పక్కాగా కదా. చెప్పలేదులే. అసలు ఎట్టి పరిస్థితుల్లో అది అవతల వాళ్ళకి ఇంటికి వచ్చే సమస్య లేదు, అదంతా లేదే అన్నట్టే మాట్లాడాలి. ఇంకొకటి, గవర్నమెంట్ వచ్చి మామూలు గవర్నమెంట్ సైడ్ నుంచి మీకు నవీన్ ఫ్రాడ్ చేశాడని చెప్పి వీడియో చేయమంటే, అంటే వాళ్ళు ఎలా అడుగుతారు, డైరెక్ట్గా వచ్చి ఫ్రాడ్ చేసాడు అని చెప్పి చెప్పమంటారా ఏంటి? ఒకవేళ ఏదో ఒక బెదిరిస్తేనా ఏం చేయమంటారు చెప్పండి? నేనేం చేయవాలి, జనరల్ గా అడుగుతాను. మరి నాకైతే తెలియదండి ఏం చేయగలను నేను. అప్పుడైతే మాకైతే ఇంజెక్షన్ చేయడం కావాలి కదా. అంటే అంతలాగా ఉంటుంది అంటారా? అంత ఏముండదు, ఆల్రెడీ సెటిల్మెంట్ అవుతుంది, సారీ చెప్పాను. బేసిక్ గా మీ దృష్టిలో నవీన్ అంటే నాకేదో పేరు పెట్టాను అన్నారు. అది ఇప్పుడు అవసరం ఏంటండి, పూర్తిగా అయిపోయినాయండి, మాట్లాడుతాను దాని గురించి. లేదు మామూలుగా అలాగే అయిపోయింది కదా మీ వరకు. అదేముంది, మన వెనకతల చక్రం తిప్పారని జగన్నాటక సూత్రధారి అంతే, ఇంకేటి. అంటే మీ దృష్టిలో నేను అట్లీస్ట్ మీ దృష్టిలో నా మీద ఒపీనియన్ పాజిటివ్ ఉందా? అంతే కదండి, ఇంత చేశారు కదా. అంటే ఏంటి ఇంత బ్యాడ్ చేసేస్తున్నారు బేసిక్ గా విజయనగరం వీళ్ళందరూ. నేనైతే ఎవరితో మాట్లాడిందే లేదు 2 రోజుల నుంచి. మీరు ఎవరినైనా అడగండి, నేను 2 రోజుల నుంచి ఇంట్లోనే కూర్చొని ఉన్నాను, జనాలు వస్తానే ఉన్నారు, ఆ కాల్ రిసీవ్ చేసుకోవడం. నేను ఒకటి ఇప్పుడు ఫోన్ చేస్తాను రమణకి. ఓకే బ్రో, యాక్చువల్ గా ఫస్ట్ డే అప్పుడైతే మీరు ఫోన్ చేశారో, ఎవరైతే మీరు 5-10 lakhs అన్నారు కదా, అతను 5 lakhs అన్నారు కదా, 5 lakhs నుంచి 10 lakhs లోపు మిషన్ లో వేసాను అన్నారు కదా. బేసిక్ గా పేరెంట్ కి ఆ టైంలో నేను ఇలా చెప్పండి, ఎవరైనా అడిగితే తర్వాత మాట్లాడదాం లాస్ట్ లో, నేను ముందు క్యాష్ అయితే జాగ్రత్త పెట్టుకుని అని చెప్పాను. సో అదే కంటిన్యూ చేశారు పేరెంట్. అది మిస్అండర్స్టాండింగ్ తప్ప ఆ సినిమా లేదు. మీరు ప్రూవ్ చేయండి, నేను అంటాను, మీరు కూడా అది చెప్పండి. ఇప్పుడు యాక్చువల్ గా